వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. టాలీవుడ్ హీరోయిన్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న శామ్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. సోమవారం ఉదయం కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ లో సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి అతి తక్కువ మంది అతిథులు హాజరయ్యారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. గత 2 రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ లోని లింగభైరవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున వివాహం జరిగింది. వీరిద్దరి పెళ్లి వేడుకలు దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం. డిసెంబర్ 6 నుంచి 10 వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడును. ధార్మిక పాఠాలు, జీవన విలువలు, ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోపల మార్చే, హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు. ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి. డిసెంబర్ 6 నుండి 10 వరకు మీ రాకకు స్వాగతం, సుస్వాగతం. ఆహ్వానించువారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు. వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు.